ముందుగా ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్త, తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం, రైతు రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ, కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు లబ్ధి. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న వాటికి వర్తింపు. ఇది కట్ ఆఫ్ డేట్. ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో ఏ లోన్లు అయితే ఉంటాయో, రెన్యువల్ అయిన లోన్లు కూడా ఉంటాయో వాటికి ఇది వర్తిస్తుంది. చాలామందికి ఒక డౌట్ ఉన్నది, కేసీఆర్ హయాంలో ₹1,00,000 4 విడతల్లో చేస్తానని చేయలేదు, అవి కట్టకపోవడం వల్ల మేము ఆ లోన్లు రెన్యువల్ చేసుకుందాం నెక్స్ట్ ఇయర్కి అని అన్నారు కదా. సో వాళ్ళు ఎవరికైతే రెన్యువల్ అవుతుందో వాళ్ళకి వర్తిస్తుంది. రీషెడ్యూల్ అయిన వాటికి వర్తించదు. రీషెడ్యూల్ అంటే మొండి బకాయిలు ఉంటాయి, కొన్ని వాళ్ళు కట్టకుండా వదిలేస్తారు, కొన్ని సందర్భాల్లో వాటిని రీషెడ్యూల్ చేస్తారు ఈఎంఐల రూపంలో. సో అట్లాంటి వాటికి ఉండదన్నమాట. అన్నదాతల రుణ ఖాతాల్లో నేరుగా మాఫీ సొమ్ము జమ. పథకం అమలుకు ప్రత్యేక వెబ్ పోర్టల్. మొదట చిన్న మొత్తాలకు, తర్వాత పెద్ద మొత్తాలకు విడుదల. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం. సో ఒకవేళ మీకు రాకపోతే కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం ఉన్నదన్నమాట. రీషెడ్యూల్ అప్పులకు మాఫీ ఉండదు. మోసపూరితంగా పొందితే మళ్ళీ రికవరీ చేసే హక్కు లేదంటే ఆ చట్టాన్ని ఆ రకంగా తయారు చేస్తున్నారు, అంటే జీవన్ తయారు చేసిరు. రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. పథకం అమలు విధి విధానాలు వివరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ 567 నిన్న మనం డీటెయిల్గా డిస్కస్ చేసినాం. ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయబోతున్నది. రైతు కుటుంబం గుర్తించడానికి తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోబోతున్నట్టుగా ప్రకటించింది. అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య, ప్రాంతీయ, గ్రామీణ, జిల్లా సహకార బ్యాంకుల నుంచి 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి మంజూరైన రెన్యువల్ అయిన రుణాలకు, 2023 డిసెంబర్ 9 వరకు బకాయి ఉన్న పంట రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని, రుణాల అసలు దానికి వర్తించే వడ్డీని కలిపి 2 లక్షలు మాఫీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది. రుణమాఫీ సొమ్ము నగదు బదిలీ ద్వారా లబ్ధిదారుల రుణ ఖాతాలకు జమ అవుతుంది. ఆరోహణ క్రమంలో అంటే మొదట చిన్న మొత్తాలు, ఆ తర్వాత పెద్ద మొత్తాల రుణాలను మాఫీ చేస్తామని వివరించింది. పునర్వ్యవస్థీకరించిన అంటే రీషెడ్యూల్ చేసిన రుణాలకు కానీ, ఎస్హెచ్జీలు అంటే స్వయం సహాయక గ్రూపులు తీసుకున్న లోన్లు కానీ, జేఎల్జీలు ఉమ్మడి రుణ గ్రూపులు తీసుకున్న లోన్లు కానీ, ఆర్ఎంజీలు రైతు మిత్ర గ్రూపులు తీసుకున్న లోన్లు కానీ, ఎల్ఈసిఎస్ కౌలుదారులు తీసుకున్న రుణాలకి ఈ మాఫీ వర్తించదని స్పష్టం చేసింది. రుణమాఫీ అమలు కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తామని, రైతులకు ఏమైనా సమస్యలుంటే ప్రత్యేక విభాగం ద్వారా 30 రోజుల్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఎవరైనా మోసపూరితంగా రుణమాఫీ పొందితే వారి వద్ద నుంచి డబ్బులను తిరిగి తీసుకుంటామని స్పష్టం చేసింది. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసమే శాసనసభ ఎన్నికల్లో 2 లక్షల మేరకు పంట రుణాలు మాఫీ చేస్తామని, ఒక్కసారి ఇది డీటెయిల్గా చూద్దాం. దీని మీద రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనవి. జనరల్గా అపోజిషన్ పార్టీ నుంచి వస్తాయి, వాటిని కూడా గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కడుంది ఇది? 12వ పేజ్. ఆ మేరకు హామీ ఇచ్చిన ప్రభుత్వం దానికి అనుగుణంగా కసరత్తు చేసి తాజాగా ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. వ్యవసాయ అభివృద్ధికి, రైతుల ఆర్థిక పరిస్థితిని, సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు రుణమాఫీని ఒక అత్యవసర పెట్టుబడిగా గుర్తించామని రాసుకుంటూ వచ్చి ఈ గైడ్లైన్స్ని రిలీజ్ చేశారు. ఒకవేళ 2 లక్షల కంటే అధికంగా ఉంటే మీరు ముందే చెల్లించాలి. రుణమాఫీ అమలు కోసం వ్యవసాయ శాఖ సంచాలకులు, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సంయుక్తంగా ఒక వెబ్ పోర్టల్ నిర్వహిస్తాయి. అందులో ప్రతి రైతు కుటుంబానికి చెందిన రుణ ఖాతాల వివరాలు, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది. పథకం సమాచారాన్ని భాగస్వాములందరితో పంచుకోవడానికి, రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి మాడ్యూల్స్ కూడా ఉంటాయి. తెలంగాణలో భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీకి అర్హత ఉంటుంది. అందులో కుటుంబ యజమాని, యజమానురాలు, ఆయన, ఆమె జీవిత భాగస్వామి, పిల్లలు ఉంటారు. రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారి ఆహార భద్రత డేటాబేస్ను ప్రామాణికంగా తీసుకుంటారట. ఇక్కడ చాలా క్లియర్గా ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ దీన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏమన్నారు, ఎలక్షన్స్లో కేవలం వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పలే. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల మేరకు పంట రుణాలు మాఫీ చేస్తామన్నారు. సరే, మీరు ఏ రకమైన లోన్లు మాఫీ చేస్తామంటే కేవలం పంట రుణాలు అన్నారు. ఓకే, బాగానే ఉంది. పంట రుణాలంటే మరి గోల్డ్ పెట్టి కూడా పంట రుణం తీసుకుంటారు, దానికి సంబంధించిన క్లారిటీ ఒకటి రావాలి. రెండోది, ఈ రేషన్ కార్డు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఉన్నాడండి, ఫాదరు ఇద్దరు సన్స్ ఉన్నారు అనుకుందాం, ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తండ్రికి రేషన్ కార్డు ఉన్నది,
ఈ తండ్రికి రేషన్ కార్డు ఉన్నది. ఈ తండ్రికి ఉన్న రేషన్ కార్డులో ఇద్దరు కొడుకులు ఉంటే ఈ ఇద్దరు కొడుకులకు పేర్ల మీద ఒక 4 ఎకరాలు ఉందనుకున్నాం, ఈయనకు ఒక 5 ఎకరాలు ఉందనుకుందాం. దీని మీద ఒక 2 లక్షల రుణం తీసుకున్నారు అనుకుందాం. ఈ మొత్తం కుటుంబాన్ని నమూనాగా తీసుకొని ఈయనకున్నది అంతా కలిపి 2 లక్షల వరకు మాఫీ చేస్తారు. ఆ పైన ఉంటే మిగతాది కట్టుకొని 2 లక్షలు మాఫీ అవుతుంది. ఇది బాగానే ఉంది. ఎందుకంటే కేవలం ఆ ఇంటి యజమాని పేరునే కనుక తీసుకుంటే కేవలం ఆయనకున్న లోనే మాఫీ అయ్యింది. ఇది మాఫీ అవ్వడానికి అవకాశం లేదు. ఇంతవరకు బాగానే ఉన్నది, పర్ఫెక్ట్. కానీ ఒకవేళ ఈ రేషన్ కార్డులో కొడుకు గనక ఫోటో లేకపోతే, అంటే కొడుకు అందులో ఆ రేషన్ కార్డులో లేకపోతే ఈయనకున్న లోన్ మాఫీ అవ్వడానికి అవకాశం లేదు. క్లారిటీ ఇవ్వాలి. అందుకే గవర్నమెంట్ ఇప్పుడు జీవో ఇచ్చినారు. అభిప్రాయాలు రకరకాల ఒపీనియన్స్ వస్తాయి. వాటిని ఇమీడియట్గా చేంజ్ చేసుకొని కొత్త జీవోలు విడుదల చేయాలి, లేకపోతే యాడ్ చేయాలి వాటిలో. సో ఇట్లా రేషన్ కార్డులో ఆయన ఫోటో కానీ పేరు లేకపోతే ఈయనకు సంబంధించిన లోన్ మాఫీ అవ్వడానికి అవకాశం లేదు. అండ్ ఇంకొకటి, నిన్న నేను వీడియో చేస్తుంటే చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఫాదర్కి రేషన్ కార్డు ఉంది, వీళ్ళు ఏర్పడ్డ తర్వాత ఏమవుతుంది, ఆయన సపరేట్గా వేరు కాపురం పెట్టుకొని ఒక 2 ఎకరాలు ఎన్నో కొన్నాడు అనుకుందాం. ఒక ఆయన కొన్నాడు, ఒక 2017లో నేను 2 ఎకరాలు కొన్నా ఒక దగ్గర, నా భార్య పేరు మీద లోన్ తీసుకున్నా అంటున్నాడు. ఇప్పుడు నాకు రేషన్ కార్డు లేదా, ఇలా ఫాదర్ దాంట్లో ఫోటో లేదు, నాకు సపరేట్ రేషన్ కార్డు లేదు. ఎందుకంటే కేసీఆర్ దాదాపు 7-8 ఏళ్ళ నుంచి ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు. వీళ్ళు 8 ఏళ్ళ నుంచి 8 నెలలు అవుతుంది వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఫస్ట్ ఇచ్చి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేది. మేము ఆనాడే చెప్పినాం, ఇప్పుడు కాదు. ఆ ప్రజాపాలన అప్లికేషన్లో ఇచ్చింది కదా, ఆ 6 గ్యారంటీస్ ఆనాడే చెప్పినాం. ఫస్ట్ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మిగతా గైడ్ లైన్స్ వాటి గురించి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మీరు ప్రతిదానికి రేషన్ కార్డు అని పెడతారు, వైట్ రేషన్ కార్డు అని. రేషన్ కార్డు లేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రేషన్ కార్డే మీరు బేస్ చేసుకొని ప్రామాణికంగా తీసుకొని మీరు ఏదైనా ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ రేషన్ కార్డు ఉండాలి అర్హుల దగ్గర. మీరు అర్హుల దగ్గర రేషన్ కార్డు లేకుండా మీరు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు అదే జరిగే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఈ 2 ఎకరాలు కొన్న ఈ రైతు, ఆయనకు రేషన్ కార్డు లేకపోయా, మరి ఎట్లా, ఆయనకు రాదా? ఆయన కూడా లోన్ తీసుకున్నాడు, ఆయన కూడా తెలంగాణ బిడ్డ, తెలంగాణ రైతే. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇంకొకటి, వీళ్ళు ఏమంటున్నారు, ఆధార్ కార్డు, పాస్బుక్లో ఉన్న ఆధార్ కార్డు అండ్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఆధార్ కార్డు అన్నీ మ్యాచ్ అవ్వాలంటున్నారు. ఇప్పుడు ధరణి అప్లికేషన్లు కుప్పలు పెండింగ్లో ఉన్నాయి. అందులో ఆధార్ నెంబర్ పడలేదని, పేరు చక్కగా రాలేదని, మరి ఇవన్నీ మ్యాచ్ చేసుకుంటూ పోతే ఏడవుతుంది. సో ఇదొకటి. ఇప్పుడు ఒకవేళ మీకు ఆ డౌట్ వచ్చినప్పుడు తక్షణమే ఆ లోకల్ గ్రామంలో గ్రామ సభ ద్వారానో ఇంకో రకంగా ద్వారానో ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. ఇగో ఫలానా రైతు, ఈయనకు 2 ఎకరాలు ఉందా, 3 ఎకరాలు ఉందా, ఈయన ఈ రైతేనా, ఈ ఊరు రైతేనా తెలుసుకొని రిలీజ్ చేస్తే అయిపోయాయి. సో దయచేసి ఈ రకమైన ఇబ్బందులని అధిగమించాలి. జనరల్గానే ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సమస్యలు వస్తాయి, కాదని ఎవరు అంటలేరు. కానీ ఈ ఇష్యూస్ని ఎట్లా సార్ట్అవుట్ చేస్తారనేది కూడా చెప్పాలి. ఫస్ట్ ఇమీడియట్గా తక్షణం మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినా వాటిని ఇమీడియట్గా పరిష్కరిస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఫస్ట్ ఇలా జియోలోనే పెట్టాల్సి ఉండే, కింద స్టార్ పెట్టి రాయాల్సి ఉండే. ప్రతి రైతు కుటుంబానికి 2023 డిసెంబర్ 9 నాటికి ఉన్న మొత్తం రుణం కానీ 2 లక్షల వరకు కానీ ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని పొందేందుకు అర్హత ఉంటుంది. ఏదైనా కుటుంబానికి 2 లక్షలకు మించి ఉంటే రుణమాఫీ వర్తించే మొత్తానికంటే అధికంగా ఉన్న రుణాన్ని మొదట బ్యాంకులకు చెల్లించాలి. ఆ తర్వాతే ఆ 2 లక్షలను రైతు కుటుంబీకుల ఖాతాలకు బదిలీ చేస్తారు. పొరపాటున మీకు 2 లక్షలు, ఇప్పుడు మీరు 1,50,000 లోన్ తీసుకున్నారండి, కట్టలే, అది 2,50,000 దాకా పోయింది ఇంట్రెస్ట్ అంతా కలిపితే. మీరు ఫస్ట్ 50,000 కడితేనే 2 లక్షలు మాఫీ అవుతుంది, లేకపోతే అవ్వడానికి అవకాశం లేదు. ఆ 2 లక్షల కంటే ఎక్కువ రుణమున్న పరిస్థితుల్లో కుటుంబంలోని మహిళల రుణాన్ని మొదటగా మాఫీ చేస్తారట. మిగిలిన మొత్తాన్ని దామాషా పద్ధతిలో పురుషుల పేరిట ఉన్న రుణాలకు వర్తింపజేస్తారట. రైతు రుణమాఫీ పథకం స్వయం సహాయక సంఘాలు, ఉమ్మడి రుణ బృందాలు, రైతు మిత్ర గ్రూపులు, కౌలుదారులు తీసుకున్న అప్పులకు వర్తించదు. కంపెనీలు, ఫర్ములు వంటి సంస్థలకు సైతం వర్తించదట. మంత్రి గారు ఏమంటున్నారు, కుటుంబాన్ని నిర్ణయించేందుకే రేషన్ కార్డు నిబంధన అంటున్నాడు. తమ ప్రభుత్వం అమలు చేయబోతున్న రుణమాఫీ 2024 పథకంలో రేషన్ కార్డును రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటాం. తమ వద్ద 2 లక్షల వరకు రుణాలను ఉన్న రైతులందరి వివరాలు ఉన్నాయి.
కుటుంబ నిర్ధారణ కాగానే మిగతా వారికి కూడా వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ఓకే, ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది. సో ఫస్ట్ అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా అది చేసిన తర్వాత మిగతా వాళ్ళకి కూడా చేస్తామని చెప్తున్నారట. మార్గదర్శకాలపైన ఉత్తర్వుల జారీ అనంతరం సోమవారం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన రుణమాఫీ 2018 విధానాలే ప్రస్తుతం మేము కూడా అమలు చేస్తున్నాం. రైతులను మోసం చేసిన మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డిలకు రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రెండో దఫా రుణమాఫీకి 20,000 కోట్లు ప్రకటించి 2023 ఎన్నికలకు ముందు హడావుడిగా 13,000 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అందులో కూడా 1,400 కోట్లు వెనక్కొచ్చాయి. బీఆర్ఎస్ మిగిల్చిపోయిన అప్పులు చెల్లిస్తూనే మేము అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే అది కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం. దీనికి హర్షించాల్సింది పోయి హరీష్ రావు, నిరంజన్ రెడ్డిలు ఈర్ష్యతోనే మా ప్రభుత్వం పైన విషం చిమ్ముతున్నారు. ఇకనైనా వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని తుమ్మల అన్నారట. సో ఇట్లా కానీ ఒకటేంటంటే కొంతమంది అంటున్నారు, గైడ్ లైన్స్ ఏందే మొత్తం అందరికి ఇచ్చేయాలి. ఎందుకు ఇవ్వాలి అందరికీ? ఖచ్చితంగా ఒక్క అర్హుడికి కూడా ఇబ్బంది కలగకుండా, ఒక్క అనర్హుడికి కూడా రుణమాఫీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఉచిత పథకాలు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం ఏమైపోవాలి? మరి మిగతా ప్రజలంతా ఏమైపోవాలి? ప్రజలకు సంబంధించిన ఎడ్యుకేషను, హెల్త్ ఇవన్నీ ఏమైపోవాలా? గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా నిబంధనలు ఫాలో కావాలా, కండిషన్స్ పెట్టాల్సిందే. కానీ పెట్టే క్రమంలో ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు నష్టపోకుండా చూసుకోవాలి. మీరు రేషన్ కార్డు పెట్టడం అన్నది దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. మరి ఆ ఇబ్బందులు ఎట్లా అధిగమిస్తారు అన్నది కూడా చెప్పాలి. మరి చేస్తామని అంటున్నారు, వాళ్ళకు కూడా రేషన్ కార్డు లేకపోతే మేము చేయమంటే కుదరదు. అండ్ ఇంకొకటి, వాళ్ళ దగ్గర ఉన్న ఎంతో కొంత గోల్డ్ పెట్టి, పాస్బుక్ పెట్టి లోన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళది కూడా క్లారిటీ ఇవ్వాలి, వాళ్ళది కూడా మాఫీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్నదాతల ఆశలపైన నీళ్ళట, రుణమాఫీ నిబంధనలపైన హరీష్ రావు విమర్శ. ఇక వచ్చిండు, అయ్యా నువ్వు రాజీనామా చేయాలిగా, ఆగస్టు 15 లోపు చేయకపోతే రాజీనామా అన్నారు. మరి నువ్వు చేయాల్సి వస్తుందేమో అంటే ఎట్లా? అందరికీ ఇవ్వాలన్నా? గుట్టలకు, కొండలకు, రాళ్ళకు, రప్పలకు సూచన చేయి. మీరు ఏం చేయాలంటే విమర్శ చేసేటప్పుడు కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్స్ దీన్ని ఖచ్చితంగా మనం అధిగమించాలి, ఈ కండిషన్ తీసేయాలని చెప్పండి. మేము అంటున్నాం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని అంటున్నాం. ఇది ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే ఈ గవర్నమెంట్. గోల్డ్ లోన్స్ ఎవరైతే చిన్న చిన్న మొత్తాలు గోల్డ్ పెట్టి లోన్ తీసుకుంటారో వాళ్ళకు కూడా మాఫీ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. సూచించండి ఏమన్నా. ఈయన మేల్కున్నాడు ఇప్పుడు. ఏం చేసినామా? 2018 రుణమాఫీ 4 విడతల్లో రుణమాఫీ చేస్తామని. ఎక్కడ పోయింది మీ తెలివి? 4 విడతల్లో చేస్తామని మీరు చూడండి, 99,000 దగ్గర ఆపేసిండు. 99,999 ఎంతవరకు రుణమాఫీ డబ్బులు రిలీజ్ చేసిండు. ఆ ఒక్క రూపాయలనే 1,500 కోట్లు ఉంది. అంటే ₹1,00,000 రుణం తీసుకుని ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ అంతా కలిపితే 1,00,000 పైన ఉన్న వాళ్ళు 1,500 కోట్లు అయింది. రిలీజ్ చేయలేదు. ఇక ఎన్నేళ్ళల్లా? 5 ఏళ్ళల్లా. ఈయన ఇంకొకరి గురించి మాట్లాడుతున్నాడు. మీరు చేసిన మోసం ఏంది? రైతు బంధు పేరుతోని, రైతు రుణమాఫీ పేరుతోని, ఇంకా మిగతా స్కీములతో మీరు చేసిన మోసాలేంటి? మాఫీకి షరతులు ఎందుకు? బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సో నేను ఏమంటున్నా అంటే షరతులు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ షరతులు అర్హులకి స్కీమ్ వర్తించకుండా ఉండడానికి వీల్లేదు. సో ఇది మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. ధనవంతులకి, పెద్ద పెద్ద వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలా? మాఫీ ఎందుకు చేయాలా? కుటుంబాన్ని నిర్ణయించేందుకే రేషన్ కార్డు నిబంధన. మా వద్ద రుణగ్రహీతల వివరాలన్నీ ఉన్నాయి. మరి వివరాలన్నీ ఉంటే అలానే పెట్టాలి కదా. తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు అందులో సెకండ్ లైన్ పెట్టేది ఉండే. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ వర్తిస్తుందని అదే నిబంధనలో పెడితే అయిపోయాయి. ఇంత గందరగోళం దేనికి? సో ఇట్లా ఈ రుణమాఫీకి సంబంధించిన దీని మీద నిన్న గైడ్ లైన్స్ వచ్చినాయి. చూద్దాం, ఇంకా సమయం ఉన్నది. దీని మీద ఇంకా చర్చలు జరగాలి. మనం ఇంకా అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ అయితే ఇంకొంచెం ఇంకా ఎలాబొరేట్గా మాట్లాడగలుగుతారు, వాళ్ళు ఇంకా సూచనలు చేయగలుగుతారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఈ మహిళా స్వయం సహాయక సంఘాలు కానీ అండ్ ఈ రైతు మిత్ర గ్రూపులు ఒక గ్రూప్గా ఏర్పడి లోన్లు తీసుకుంటారట. మరి వాళ్ళకు కూడా ఎందుకు చేయరన్న క్వశ్చన్ కూడా రేజ్ చేస్తున్నారు. సో దాని మీద కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. అందుకే నేనేమంటున్నా, ఎవరెవరైతే అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ఉంటారో ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది, ఇప్పుడు సిపిఎంలో కానీ మిగతా రైతు సంఘం నాయకులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక డిస్కస్ చేయండి, ఒక రివ్యూ చేయండి, ఇంకేమైనా మనం చేయాలనా అని. ఇప్పుడు మీరు అంతా చేస్తున్నప్పుడు ఇంక ఎంత ఉంటుంది మహా అయితే?
మిగతాదంతా ఎంత ఉంటుంది? ఇప్పుడు కౌలుదారులది ఉన్నది, మరి వాళ్ళు ఏం పాపం చేస్తారు? చేసిరు వాళ్ళు ఎవరు?